నిరుద్యోగ యువతకు డిఎస్సి మనం కండక్ట్ చేస్తాం, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డిఎస్సి కండక్ట్ చేసి కేవలం వాళ్ళకి ఈ రోజు పోస్టులు అమ్ముకుని సూట్ కేసులు డబ్బులు తీసుకురా, పోస్టులు సూట్ కేసులు డబ్బులు తీసుకురా ప్రభుత్వం అనే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంది. డిఎస్సి అంతా కూడా నగా డిఎస్సి, అది నగా డిఎస్సి కాదు, అది నగా డిఎస్సి, అది మాయ డిఎస్సి, అది మోసం గుర్తుపడి కదా ఆడిన వాళ్ళకు కూడా ఈరోజు అదొక స్పోర్ట్ అని చెప్పి ఇక్కడ తోసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇంత నిలిచినట్టు ఈరోజు ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మేము చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. మీరు చేసినటువంటి అవినీతిని ఎండగడతాం. మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని వేళలు వచ్చైనా సరే ఈ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీదకి నిలబెట్టైనా సరే అమలు చేసేంత వరకు ప్రతి వైసీపీ కార్యకర్త